వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లు అత్యవసర సమయంలో గుర్తింపు పొందని హాస్పిటల్స్లో వైద్య సదుపాయం గురించిన సమాచారం జీవో 159. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల గుర్తింపు పొందని హాస్పిటల్స్లో వైద్య సదుపాయం గురించిన సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షనర్లు అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పుడు గుర్తింపు పొందని హాస్పిటల్స్లో వైద్యం పొందవచ్చని జీవో నెంబర్ 159ని 2014లో కొన్ని సూచనలతో విడుదల చేశారు. అలా వైద్యం చేసుకున్న వారు ఏ విధంగా తమ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పంపాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపినప్పుడు చికిత్స పొందిన హాస్పిటల్ ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిందా లేదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. గుర్తింపు పొందిన హాస్పిటల్ అయితే ప్రతిపాదనలు సంబంధిత సర్టిఫికేట్లతో పాటు ఈహెచ్ఎస్ లాగిన్లో మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపించాలి. విశ్రాంత ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారాను మరియు ఇతర డిపార్ట్మెంట్ల వారు మాన్యువల్గాను సంబంధిత డీడీఓలకు సబ్మిట్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత స్క్రూటినీ జరిగి ప్యాకేజ్దారుల మేరకు ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. తరువాత సిఎస్సి వారు ట్రస్ట్ మంజూరు చేసిన మొత్తంపై మంజూరు ఉత్తర్వులు ఇచ్చి డీడీఓ లాగిన్కు పంపడం జరుగుతుంది. ఇదంతా గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో అయితే. ఒకవేళ గుర్తింపు పొందని హాస్పిటల్స్లో వైద్యం పొందితే ఎలా? ఆ వివరాలు చూసినట్లయితే గుర్తింపు పొందని హాస్పిటల్స్లో చికిత్స పొందినప్పుడు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలను ఈహెచ్ఎస్ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ వారు ప్యాకేజ్దారుల మేరకు మంజూరు చేసి గుర్తింపు పొందని ఆసుపత్రుల్లో ప్యాకేజీ చికిత్స కనుక ప్యాకేజ్దారులో 10% తగ్గించి చేస్తారు. తరువాత విశ్రాంత ఉద్యోగులు మంజూరు చేయబడిన మొత్తాన్ని పొందడానికి రిలాక్సేషన్ కొరకు ప్రతిపాదనలు పంపుకోవాలి. అసలు నకలు 2 సెట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలతో పాటు చికిత్స పొందిన ఆసుపత్రి జెన్యూనిటీ సర్టిఫికేట్, డీడీఓతో బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని సిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు ప్రతిపాదనలను సిఎస్సి వారు ప్రభుత్వానికి పంపి ఆర్థిక శాఖ అనుమతి అనంతరం మంజూరు ఉత్తర్వులను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని గమనికలను చూసినట్లయితే ముందుగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటే ట్రస్ట్ నుంచి ప్రొసీడింగ్స్ మంజూరై వచ్చినప్పుడు సంబంధిత డీడీఓ ద్వారా ట్రెజరీకి బిల్లు పెట్టి క్లెయిమ్ చేసుకుంటారు. మరి గుర్తింపు పొందని హాస్పిటల్స్లో ట్రస్ట్ నుంచి మంజూరై వచ్చిన మరలా ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అనుమతి కొరకు మంజూరు కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఉద్యోగ పెన్షనర్లు గమనించగలరు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు సబ్మిట్ చేసినప్పుడు ట్రస్ట్ వారు రిమార్క్స్ పెడుతుంటారు. దీని స్టేటస్ డీడీఓకి మాత్రమే వస్తుంది, పెన్షనర్కి రాదు. ఈ సమాచారం తెలియకపోవటం వల్ల బిల్లులు చాలా లేట్ అవుతున్నాయి. ఇక్కడ సంఘాలు స్పందించి సంబంధిత విశ్రాంత ఉద్యోగులకి ఆ బిల్లు యొక్క స్టేటస్ గురించిన సమాచారం వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. విశ్రాంత ఉపాధ్యాయులు చాలా వరకు తమ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను చిన్న చిన్న సమస్యలతో సమర్పించగలుగుతున్నారు. కానీ ఇతర డిపార్ట్మెంట్ల వారు తమ బిల్లులను సమర్పించడంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొంతమంది పెన్షనర్లు అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రీయింబర్స్మెంట్ బిల్లులు సమర్పించడంలో వారు ఎదుర్కొన్న కష్టాలు చూడటం జరిగింది. సంబంధిత డీడీఓలు సంతకాలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పెన్షనర్లు ఉచిత వైద్యం అందక నగదుతో వైద్యం చేయించుకుంటున్నారు. అయినా ఈ క్లెయిమ్ని పొందడంలో వారు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఈ బిల్లు పొందే విధానంలో ట్రస్ట్ వారు మార్పులు తీసుకొచ్చి మొత్తం పొందడానికి అవకాశం కల్పించాలి. దీని కొరకు పెన్షన్ సంఘాలు కృషి చేయాలి. ముఖ్యంగా బిల్లుకు సంబంధించిన సమాచారం వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు సంబంధిత డీడీఓతో పాటు పెన్షన్లకు కూడా పంపించేటట్లు చూడాలి.